టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలదల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముభయధాం భక్తనం రాం భవానీం శ్రీ విభ్యాం శాంతమూర్తిం సకల సురనతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఇంద్రకిలాద్రి. ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. కుంభరాశిలో రాహువు, శని వక్రించి మీనరాశి, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి, ఆ తర్వాత బుధుడొక్కడే వృశ్చిక రాశి, రవి శుక్ర కుజులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి. ఈ విధంగా ఈ యొక్క రాశుల్లో ఉన్నారు. దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ రాహు జరుగుతున్నాడు. అలాగే మనకి మేనమామల దగ్గర నుంచి లాభాలు తీసుకురావడము, మోకాళ్ళ నొప్పులు కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంపదలన్నీ కూడా మీకు రావడము, ఈ బకాయిలు అన్నీ వస్తాయి. గత వారం కంటే ఈ వారం ఆదాయం కొంచెం పెరగడం అనేటటువంటిది మీకు కాస్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ పేరు మీద ఉన్న భూముల రేట్లు పెరగడమే కాకుండా కొత్త పొలాలు కొనడం, అలాగే అత్తగారులతో విరోధాలు, భార్యతో విరోధాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి కర్కాటక రాశి విద్యార్థులు మరి బ్రహ్మాండంగా పాస్ అవడం అనేటటువంటిది ఉంటుంది, కానీ హార్డ్ వర్క్ చేయాలి. కానీ ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా ఎక్కువ మార్కులు రావాలి అనే కసి మీలో బయలుదేరుతుంది. వ్యయ గురుడు వలన లీగల్ ప్రాబ్లమ్స్, షూరిటీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి కూడా షూరిటీ సంతకాలు అవి పెట్టుకోకుండా జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి. అదేవిధంగా నూతన వస్త్రాలు కొనడము, ఇలాంటి నూతన ఉద్యోగాల్లోకి చేరడము ఇవన్నీ కూడా జరుగుతారు. అదేవిధంగా సినిమాలపైన ఆసక్తి పెరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా. హోటల్ వ్యాపారము, తర్వాత ఈ యొక్క బట్టల వ్యాపారాలు, హాస్టల్ వ్యాపారాలు సక్సెస్ అవుతారు చాలామంది. శుక్ర మూఢం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మూఢంలోనే హాస్టల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేయడము, ఇలాంటివన్నీ కూడా చేశారన్నమాట. కాబట్టి రావి చుట్టూ తిరగండి, శనికి అభిషేకం చేసుకోండి, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.